pra olhar, sair, tirar foto, కొంచెం తిరుగు తలే కాదు ఇంటికి వెళ్ళాలా సదర్ కింద తెలిసిన స్థలం యేసు ప్రభు. మనం చూసాం కదా దట్ ఈస్ నాట్ ఒరిజినల్, దిస్ ఈస్ ద ఒరిజినల్ రివర్. యేసు ప్రభు కాలంలో సిలువ మోసుకెళ్ళిన రోడ్డు ఎంత అందరు వస్తే ఒకేసారి ఏదండి ఉండండి మాట్లాడుకోవద్దు. అందరూ ఒకేసారి వస్తేనండి వీ కెన్ హ్యావ్ ఎ గుడ్ టీచింగ్. మదర్ మేరీ కలిసిన స్థలం. అది ఎయిటీన్ పేరు ఆయన సిలువ మోసుకొని వచ్చినప్పుడు మొదటిసారి అక్కడ బోధ పడిపోతారు. ఇప్పుడు మనం చూసిన లెవెల్ దట్ ఈస్ నాట్ ఒరిజినల్. అదంతా కూడా 15 అడుగులు ఎక్స్ట్రా వేసిపోయింది. సిటీ వాళ్ళ డిస్ట్రాయ్ చేస్తే రబుల్ అన్ని పడితే దాని మీద మళ్ళీ సిటీ. ఇది ఒరిజినల్ లెవెల్. ఇది ఈ రోడ్లోనే యేసు ప్రభు సిలువ మోసుకొని వెళ్ళిన లెవెల్ అన్నమాట. ఇది ఇక్కడే తన తల్లిని కలిసింది. ఇద్దరు ఫేస్ టు ఫేస్ చూసింది ఇక్కడే. అక్కడ 2 స్టెప్స్ కనబడతాయి. రండి రండి బ్రదర్, ఇక్కడ రండి. శ్రీధర్ ఇక్కడ రామ్మా. హలో. అక్కడ 2 స్టెప్స్ ఉంటాయి. ఆ 2 కాలు దట్ ఈస్ ద ప్లేస్ వేర్ దే మెట్ ఈచ్ అదర్. యేసు ప్రభు తల్లి కలిసిన స్థలం అది. యేసుక్రీస్తు శిలువ మోస్తూ మొట్టమొదటిసారి తన తల్లి అయిన మరియను కలిసిన స్థలం ఇది. ఇది చూస్తున్నవి మరియా యేసుక్రీస్తు అడుగులు. ఇది 4th స్టేషన్. வரும்போது அங்கே பேக்
వీళ్ళకి మరీ చిన్నవి. ఆయన 3వ స్థలంలోన సిలువతో పడిపోతారు, 4వ స్థలంలోన తల్లిని కలుస్తారు. ఇది 5వ స్థలంలోన ఆయన సిలువని సిరేనియా సిమోన్ దగ్గర మారుస్తాడు. ఆయన భుజం మీద సిలువ పెట్టి మార్చింది. ఇక్కడ మన ప్రభు చెయ్య ఈ రాయి మీద పెడతారు లెగిసినప్పుడు. ఆ ఒరిజినల్ రాయి అనమాట మన ప్రభు చెయ్యి పెట్టిన స్థలం ఇది. దిస్ ఈస్ ద ప్లేస్ అనమాట. ఆ లోన క్రూజ్ చేస్తాడు, అక్కడే మన ప్రభు చేంజ్ చేసింది ఆయన. Who asked for Holy Land book with DVD? Only $10 cost. For all the holy places, $10. Where are you? We are at your house only. 6th station we are coming. Yeah. Please tell them don't be late on the. Brother, Oscar. Hello. రండి వేగం. ఓకే అండి, ప్లీజ్ కమ్మండి. ఇదేంటంటే దీన్ని 6వ స్థలం అంటారండి, 6th స్టేషన్. ఒకసారి ఇదేంటంటే యేసు ప్రభు అక్కడ సిరేనియా సిమోన్ దగ్గర నుంచి సిలువ తీసుకొని ఆయన నడిచింది హార్డ్లీ 50 మీటర్లే. సిరేనియా సిమోన్ సిలువ మోసుకున్నాడండి. మళ్ళీ తిరిగి యేసు ప్రభు భుజం మార్చి ఇంకో పక్క తీసుకుంటారు. ఇక్కడికి రాగానే ఒక ఆవిడ ఆయన ఇది చూసి ఆవిడ స్కార్ఫ్ తీసి, అమ్మా ఓయ్ ఆలకించండి అమ్మా, రండి ఆలకిస్తేనే మీకు తెలుస్తుంది ఇదేంటని. ఆవిడ తలకు కట్టుకున్న గుడ్డ తీసి యేసు ప్రభు ముఖానికి ఒత్తుతుంది. ఆయన ఫేస్ ప్రింట్ ఆ క్లాత్ మీద పడుతుంది. ఆ క్లాతే వాటికన్ చర్చిలో 1850 వరకు ఆ చర్చి మీద హ్యాంగ్ అయ్యి ఉండేది. దాన్ని ఎవడో దొంగలించాడు. సుమారు 150 సంవత్సరాలు ఎక్కడ కనబడలేదు అది. 2003లోన స్విట్జర్లాండ్లో ఆల్ప్స్ మౌంటైన్లోనో ఒక ఇంట్లోన పెట్లో దొరికింది అది. దాన్ని తిరిగి తీసుకొచ్చి ఇప్పుడు వాటికన్ చర్చిలో పెట్టింది. మన సువార్తల్లో ఆవిడ పేరు కనబడదు. అయితే మిగతా గాస్పల్స్ ఉంటాయి మనకున్న, మాథ్యూ, మార్క్, లూక్, జాన్ కాకుండా ఈ 24 గాస్పల్స్లో తీసినవి. ఆ మిగతా గాస్పల్స్లో ఆవిడ పేరు ఏమంటే చెప్తుంది, వెరోనికా అని చెప్తుంది. వెరోనికా. ఈ వెరోనికా ఏంటంటే యేసు ప్రభు ఈవిడే 12 సంవత్సరాలు బట్టి రక్తస్రావణం కలిగింది. 12 years బ్లీడింగ్. మత్తయి సువార్త 9వ అధ్యాయం 20-24 వచనాల్లోన ఈవిడే ఆయన వస్త్రపు చెంగు ముడితే నేను బాగుపడతాను అనుకొని ఆయన వస్త్రపు చెంగు ముట్టినావిడ ఈవిడే. ఈవిడి పేరే వెరోనికా. ఆవిడ ఇల్లు అనమాట. ఇది మన ప్రభు సిలువ మోసుకెళ్ళిన ఒరిజినల్ లెవెల్ ఇది. ఇక్కడి నుంచి కొండ స్టార్ట్ అవుతుంది, ఇలాగ ఎత్తు అనమాట. ఇది ఒరిజినల్ లెవెల్ అనమాట. ఇది ఆవిడ పేరు వెరోనికా. మా మిస్సెస్ కూడా మ్యారేజ్ అయినప్పుడు ఆవిడ క్రీస్తు యేసుప్రభుని అంగీకరించిన తర్వాత బ్యాప్టిజం తీసుకున్న తర్వాత వెరోనికా అని పేరే పెట్టాను. ఆవిడ పేరు స్వర్ణముఖి. అయితే వెరోనికా స్వర్ణముఖి అని. ఈ వెరోనికే యేసుప్రభు ముఖాన్ని అద్దిన ఆవిడ అనమాట. ఆవిడ ఇల్లు. ఈ ఇంటి ముందే ఇక్కడ ఈ స్థలంలోనే ఆవిడ ఆయన ఫేస్ అద్దింది ఇక్కడే. ఇది వెరోనికా యేసుక్రీస్తు యొక్క ముఖం. అందరూ ఇలా గ్యాదర్ అయ్యి 2 minutes అయితే టవల్తో అద్ది ఫోటో తీసుకున్న స్త్రీ వెరోనికా యొక్క ఇల్లు. Seventh place. ఫోటో
ఎప్పుడు క్లోజ్ అయ్యాయి అలాంటిది 6, 7 ఓపెన్ అయి ఉన్నాం మీకు లక్కీ. ఇది యేసు ప్రభు రెండోసారి శివుడితో పడిపోయిన స్థలం. సెకండ్ టైం ఈ ఫెల్ డౌన్ విత్ ద క్రాస్. దీన్ని 7వ స్థలం అని అంటారు. 7వ స్థలం. సెకండ్ టైం జీసస్ ఫెల్ డౌన్ విత్ ద క్రాస్ అనమాట. సిలువుతోటి ఆయన బోర్ల పడిపోయిన స్థలం రెండోసారిది. రండి వేగంగా. ఇది యాక్చువల్గానా ఎప్పుడు క్లోజ్ అయినండి 5, 6, 7 స్టేషన్స్ మోస్ట్లీ క్లోజ్ పెడుతున్నాం. అయితే లక్కీగా మనం 2 స్టేషన్స్ స్థలం లూకా సువార్త 23వ అధ్యాయం 27 నుంచి 31 వచనాలు జరిగిన ప్లేస్ ఇది. లూక్స్ గాస్పల్ 23rd చాప్టర్ that 27 to 31 verses happened here. Morning we spoke about this only. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవద్దు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవండి అని యేసు ప్రభు యెరూషలేము నాశనం కోసం జస్ట్ 1 గంట ముందు చచ్చిపోయే ముందు ఆయన చెప్పిన ప్రవచనం ఇదే. ఇదే స్టూవర్నస్ గుమ్మం అన్నమాట. కల్వరీకి బిగినింగ్ ఇదే. ఇక్కడ ఈ గుమ్మం దగ్గర నుంచే బిగినింగ్. అయితే 2000 సంవత్సరాలు బట్టి యుద్ధాలు వాటి వలన ఈ డివైడ్ చేసి బిల్డింగ్స్ కట్టేశారు. కల్వరీ స్టార్టింగ్ ఇక్కడి నుంచే ఇక్కడ వరకు కూడా గ్రావెల్ స్టోన్స్. ఇక్కడి నుంచే అన్ని ముళ్ళు. అందుకే ఆయన సిలువు మోసినప్పుడు ఒక్కొక్క ముళ్ళు తీసుకొని పాపం పడిపోయి వెళ్తుండేవారు అనమాట. ఇది స్టూవర్నస్ గుమ్మం. యెరూషలేము స్త్రీలు ఆయన కోసం ఏడ్చిన స్థలం. యెరూషలేము నాశనం కోసం ఆయన ప్రవచనం చెప్పిన స్థలం. ఇది వయో డాలరోసా. ఈ 14 స్టేషన్స్ అండి. ఇక్కడ $1 మనోడే అమ్ముతాడు. అదే బ్రింగ్ ఇట్. ఇది $1 ఇదనమాట. $1 ఒకటిని. ఇది కొనండి, చదవడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మెడిటేట్ చేయడానికి, ధ్యానం చేయడానికి కూడా బాగుంటుంది. ఇటు దగ్గర ఏమైనా పోస్టర్స్ కావాల్సినా మీరు కొనండి. ఒక 5 minutes టైం తీసుకోండి. ఇదేంటంటే 9వ స్థలం అండి, 9th స్టేషన్. ఇప్పుడు యాక్చువల్గా మనం 8th స్టేషన్ అక్కడ చూసాం కదా, అటు నుంచి డైరెక్ట్గా యేసుప్రభు ఇలాగ వచ్చారు. అక్కడి నుంచి అంటే ఈ గోడలు బిల్డింగ్ లేవు కదా. ఇదంతా కల్వరీ. ఇలాగా కల్వరీ ఒక 30 feet హై మౌంటైన్ అండి. ఒక 30 అడుగులు ఎత్తు కొండ కల్వరీ. అది దీనికి ఇక్కడి నుంచి ఆయన 3వసారి సులువుతో బోర్ల పడిపోయిన స్థలం ఇది. 3rd టైం ఈ ఫెల్ డౌన్ విత్ ద క్రాస్. ఇక్కడి నుంచి అన్ని ముళ్ళును రాళ్ళును అనమాట. ఆయన ఇక్కడి నుంచి ఎక్కింది అది కల్వరీ. ఆ పెద్ద డూమ్ కనబడుతుంది అదనమాట కల్వరీ. పెద్ద డూమ్ కనబడుతుంది కల్వరీ. రండి. పెరిగిన 325లో కట్టిన చర్చ్ ఇది. అప్పుడు కళ్ళు ఉందని ఇప్పుడు కొండ ఎలాగ ఉంటుంది? అవి అన్ని డూప్లికేట్. 2000 సంవత్సరాల కపాయి అన్ని డూప్లికేట్. ఇవన్నీ
ఇది కరవల్ కొండకు వెళ్ళు స్థలము. మనం హ్యావ్ ఎ గ్రూప్ ఫోటో ఇక్కడ నిలబడిన ఫోటోగ్రాఫ్ చూస్తాను. రాజేష్ అండి, రాజేషా? ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఉంటారు. ఓకే. ఇదే యేసు ప్రభు సిలువ వేసిన కల్వరి, పునరుత్థానమైన సమాధి అన్నీ ఉన్నాయి ఎన్నోనే. అన్నీ ఇది హెలీనా కట్టింది, సిలువేసింది, పునరుత్థానమైంది, లోనే ఉంటుంది. అన్నీ కలిపి ఒకే కాంప్లెక్స్లో కట్టింది. అదే ఆ స్టోన్ క్యాథలిక్ చర్చ్ ఏమంటే చేసింది, ప్రపంచం అంతా చర్చిలలో ఆల్టర్ల మీద పెట్టేసింది. ఆ పెద్ద స్టోన్ సమాధి లోపలికి వస్తుంది కదా, సమాధి లోనికి వెళ్తాం. అదే అది కదా గొల్గొతా దగ్గర పక్కన సమాధి గొల్గా అవన్నీ డూప్లికేట్ అయ్యి 1890లోన ఓ బ్రిటిష్ వాడు ఇది క్యాథలిక్ది, మనకు ప్రొటెస్టెంట్లకు సపరేట్గా ఉండాలని ఒకటి స్థాపించాడు. అది ఒక కొండనోటి పట్టుకొని అవన్నీ లోపలికి రావడం. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ జీసస్ వాస్. రండి ఒకసారి ఉంటే మనం విల్ హ్యావ్ ఎ గ్రూప్ ఫోటో అండి. రిజరెక్టెడ్ గ్రూప్ ఫోటో విల్ హ్యావ్. అందరూ ఒక లైన్ మీద ఇన్సైడ్ నాట్ హియర్. లైన్ మీద ఉంటే మన బ్యానర్ తెచ్చమని నీకు వెళ్తాం సార్. జీసస్ చనిపోయిన తర్వాత సెంట్ వేసి పెడతారు కదా, ఇవన్నీ సెంట్ పడతా ఉంటాయి. కదా మాకు ప్రార్థన అందరం తలుచుకోండి, అది గుర్తు చేసుకోండి, అందరం గుర్తు చేసుకోండి. I think without the flash. Just try both. I did. $1 వేసేసి ఇండియన్ డబ్బులు మనం తీసుకొని అప్పుడు వేయాలి. ఇక్కడ ఇండియన్ డబ్బులు ఎందుకు పనిచేయవు, ఆఫర్ అక్కడ మన ఇండియా వాళ్ళు ఎందుకు ఇస్తారు, ఇక్కడ మారవు. ఈ ఎక్స్చేంజెస్లోనే ఇండియన్స్ А може сам какво има вътре?
What you claimed of steps, how can I expect after 2000 years, same water, same this one, same garden, anywhere it is there. The states were like that, they preserve it, they told the churches, they preserve it. మన టాపిక్లో మీ నాన్న ఏం చేస్తాడు డిమాలిష్ చేసి కొత్తది కడతాడు మీ నాన్న కట్టి నువ్వు డిమాలిష్ చేసి మళ్ళీ ఇంకోటి కడతాడు So let's move. మాట్లాడాలి కొంచెం దారం ఉంటారా ఇది యేసుక్రీస్తుని సిలువ వేసిన స్థలం. ఇది యేసుక్రీస్తుని సిలువ వేసిన స్థలం. గొల్గొతా కొండ. ఇక్కడే గొంగళం గొంగళం యేసుక్రీస్తుని సిలువ వేసిన స్థలం. నిజమైన గొల్గొతా కొండ స్థలం. తలకాయ తలకాయ అమ్మ ఒక్క క్షణం వెళ్ళి ఒక్క క్షణం అయ్యా యేసుక్రీస్తుని వెళ్ళండి చెయ్యెత్తి పెట్టి మీరు వెళ్ళండి అన్నారు. మరి మీరు ఇది ఒరిజినల్ కపాల స్థలం. యేసుక్రీస్తు ఈ ఒరిజినల్ కపాల స్థలం. కపాల స్థలం ఒరిజినల్ అంటే శ్యామ్ గారు తీయండి.
Where Jesus crucified on that అంతా చర్చ్ కట్టి యెరూషలేము యొక్క ట్రీట్మెంట్ చూసి ప్రార్థన చేయడానికి ఆ స్కల్ అనే షేప్ నాకు వదిలిసిందండి. రండి వచ్చినాక చేస్తాం. వేరు క్రూసిఫైడ్ రండి. Jesus' body was put here. His body touched to this place. This is a place where Jesus' body, after he died on the cross, was taken out and put it here and then applied the incense. Thank you, Jesus. శరీరాన్ని ఇక్కడే ప్లాస్టర్ చేయకుండా ఆ స్కల్ షేప్ని అలా వదిలేసింది. ఇప్పుడు కల్వరి కిందకి వెళ్తాం. లేదా క్రూసిఫై చేసిన కల్వరికి కిందకి, ఆ కిందనే ఈ సిలువల్ని హేడ్రియన్ 135లోన వేసి పాకేశాడు. క్రిస్టియన్స్ ఇక్కడ రాకూడదని దీని మీద వీనస్ అనే ఒక దేవాలయాన్ని, ఆయన సమాధి మీద కూపుడని ఇంకొక రోమన్ దేవాలయాన్ని కడతాడు. క్రిస్టియన్స్ ఎవరు రాకూడదని. ఎలీనా రెండింటినీ డిమాలిష్ చేసి తవ్వుతుంది. తవ్వగానే నేను చేసిన సిలువులు, ఆ ఐఎన్ఆర్ఐ ప్లేటు, మేకులు, కొరడాలు, బళ్ళు ఇవన్నీ ఈ కల్వరి కిందలోనే దొరుకుతాయి. దాని కిందనే అయితే 3 సెలవుల్లోన ఏది యేసు ప్రభుని సిలువ వేసిందో తెలియదు. ఆ రోజు లక్కీగా జెరూసలేంలో ఒకరు చచ్చిపోతే ఈ సిలువలు తీసుకెళ్ళి అడిగి టచ్ చేస్తారు. 2 టచ్ చేసినప్పుడు ఏమీ అవ్వలేదు. 3వ టచ్ అవ్వగానే అది ప్రాణంతో వేసుకోగానే ఇది ప్రభువు సిలువ వేసిందని దాన్ని డిక్లేర్ చేస్తారు. అయితే దాన్ని ఏంటంటే 614లో వాడు పర్షియన్ ఎంపరర్ ఏంటంటే చేస్తాడు, ఈ చర్చిని కాల్చేసి ఆ సిలువను ఎత్తుకొని వెళ్ళిపోయాడు. 629లో కాన్స్టంటైన్ యొక్క మునుమనవడు వాళ్ళ ఫ్యామిలీలోనే హెర్క్యులియస్ అని వాడు వెళ్ళి వార్ చేసి ఆ సిలువను తీసుకొని యెరూషలేము తిరిగి తీసుకొస్తాడు. అప్పుడు ఏంటంటే చేస్తారు, ఇంకా లాభం లేదు. తుర్కోలో అప్పుడే 635లో ఇస్లాం స్టార్ట్ అయ్యి క్రిస్టియన్ చర్చెస్ అన్ని బంద్ చేయడం మొదలెట్టింది. వాళ్ళు ఈ సిలువు కోసం వెతుకుతారు, దీన్ని నాశనం చేసేద్దామని. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు యేసు ప్రభు సిలువులో పట్టుబడ్డారని నమ్మరు. అప్పుడు ఆ సిలువుని 4 ముక్కలు చేసేస్తారు. చేసి ఒకటి జెరూసలేములోన, ఒకటి అంటియోకులోన, ఒకటి రోమ్లోన, ఒకటి కాన్స్టాంటినోపుల్లోన 4 ప్లేసుల్లో పెడతారు. ఆ మొక్క అప్పుడు క్యాథలిక్ చర్చ్ పీస్ బై పీస్ ఇచ్చేసి ప్రపంచంలో ఆల్టర్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసింది. చిన్న మొక్కే ఆల్టర్ మీద ఉంది. అప్పటి నుంచి ఈ జెరూసలేం క్రాస్ పుట్టడానికి కారణం అదే. ఈ పెద్ద సిలువని 4 ముక్కల కింద చేసింది 4 సిలువలు అనమాట. అందుకు జెరూసలేంలో ఎక్కడ చూసినా ఈ క్రాసే కనబడుతుంది. దీనికి కారణం ఏంటంటే 629లోన ఆ హెర్క్యులియస్ ఎంపరర్ ఈ సేవ్ చేయడానికి అని చెప్పి దీనికి 4 ముక్కలు కట్ చేస్తారు. ఆ చిన్న ముక్కల్ని 4 ముక్కల్ని, ఒకటి యెరూషలేంలోన, ఒకటి యాంటియోక్లోన, ఒకటి రోమ్లోన, ఒకటి కాన్స్టాంటినోపుల్లోన ఇచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే అరిమతేయ యోసేపు తోట గంతన, ఈ తోటలోన యేసు ప్రభు పునరుత్థానం అయిన తర్వాత మేరీ మగ్దలేనా కనబడతారు. రబ్బూని అని పిలుస్తుంది. అక్కడ యాక్చువల్గా చర్చ్లోన ఆ పిల్లర్ ఉంటుంది. యేసు ప్రభుని రాతి స్తంభానికి ఎక్కడైతే కట్టి రోమన్స్ కుట్టారో ఆ పిల్లరు ఆ లోన్ చర్చిలో ఉంటుంది. చర్చి పుట్టుమట్టుగా చూపిస్తాను, అందరూ కలిసి ఉండండి. అలాగే అక్కడే ఆవిడ రబ్బూని అని పిలిచింది. తర్వాత మనం ఆ లోన్కి వస్తే ఈ కల్వరి డైరెక్ట్ దీని డౌన్కి వస్తాం. ఇప్పుడు చూసిన దాన్ని డౌన్కి అది చూస్తే మనకి టోటల్ బాడీ ఇప్పుడు అందరూ కలిసి రండి బిస్సావు కంటున్నారు. ఇక్కడ మేరీ మగ్దలేనా వీళ్ళందరూ కలిపి చిన్న యాకోబు తల్లి మరియా, జబదేయి కుమారుల తల్లి మరియా వీళ్ళందరూ కూడా ఇక్కడే నిలబడి ఆయన సిలువ వేస్తుంటే వాళ్ళు వాచ్ చేసిన ప్లేస్ ఇది. దిస్ ఇస్ ద ప్లేస్. రండి
లేకపోతే పర్వాలేదు, ఇది ఉంది కదా అని నాకు ఎంత ఖర్చు రేపు బాగుంటుంది ఎంత రాలేదు. ఈ స్థలంలోనే మగ్ధలేన మరియ యేసుక్రీస్తుని మొట్టమొదటిసారిగా పునరుత్థానానంతర ఒక తోటమాల వలె చూసి రబ్బూని అని పిలిచిన స్థలము. రోమన్ సోల్జర్స్ ఎక్కడైతే ఆయన పడుకోబెట్టుకుంటారో ఆ పిల్లర్ లోన్ ఉంటుంది దీంట్లో. ఇక్కడ యేసుక్రీస్తుని మరి పిల్లలపై కొట్టిన స్థలం. ఫ్రెండ్స్ ఇప్పటి రండి అమ్మా, రండి రండి రండి. యాక్చువల్గా అండి అంటే ఇలాంటి మొత్తం ఈజిప్ట్ ఇవన్నీ లేకపోతే ఒక రోజంతా ఈ చర్చిలోనే ఉండిపోతాం. ఉండిపోయి తెల్లవారు మార్నింగ్ వచ్చేసి 7 o'clock సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడే ప్రార్థన చేసుకొని, అంటే జనరల్గా ఈ టూర్స్ కాకంటానండి ఓన్లీ ఇజ్రాయెల్ వస్తాం. వచ్చినప్పుడు అంటే అది తక్కువ మందితో వచ్చినప్పుడు అప్పుడు ఏంటంటే చేస్తాం 1 day అంతా ఈ చర్చిలోనే ఉండిపోతామండి. ఒక్కొక్క ప్లేస్లోన అన్నీ ఇక్కడ ఒక 14-15 ప్లేస్లు ఉన్నాయి లోన ఇంపార్టెంట్ అయినవి. అవన్నిటి దగ్గర కూర్చొని మెడిటేట్ చేసుకొని రోజంతా ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసి వెళ్తాం. ఈ టూర్లలో పాసిబుల్ ఉండదండి. ఎందుకంటే ఓన్లీ ఇజ్రాయెల్ 11 రోజులు అంటే 8 nights ఇక్కడ ఉంటాం. ఇది ఏంటంటే మెయిన్ ఏంటంటే ఈ 614లోన ఈ ఇరానియన్స్ ఎత్తుకెళ్ళిపోతారు సిలువని. ఎత్తుకెళ్ళిపోయి దీన్ని 629లోన సెప్టెంబర్ 14న కాన్స్టంటైన్ యొక్క మనవడు వీడు గ్రేట్ గ్రాండ్ సన్ అనమాట హెర్క్యులియస్ అనే బైజంటైన్ ఎంపరర్ వెళ్ళి యుద్ధం చేసి అప్రాసం పట్టుకుని వస్తాడు. ఇది జెరూసలేంలో ఎంటర్ అయినప్పుడు సీన్ ఇది జెరూసలేంలో. ఇప్పుడు ఈ క్రాస్నే 4 ముక్కలు చేసి ఆ తర్వాత 4 ముక్కలు చేస్తారు. అందుకే క్యాథలిక్ చర్చ్ దీన్ని ఒక పండుగ చేస్తుంది. సిలువ పండుగనే మన జ్ఞానపురం కొండ మీద గిన్నెలై పంచివారు కదా, అదే అనమాట. ఇది 629లో ఈ పండుగనే సెలబ్రేట్ చేస్తుంది. సిలువని యెరూషలేంకి తీసుకొచ్చిన పండుగ. ఈ సిలువని 4 ముక్కలు కోసి 4 క్రిస్టియన్ సెంటర్స్ పంపించేసింది. ఎందుకంటే ఒకటి డిస్ట్రాయ్ అయిపోయినా ఇక్కడ మిగతా సేవ్ అవుతాయని చెప్పి దే డిడ్ దట్ అనమాట. రిమైనింగ్ క్రాస్ ఏమీ లేదు. ఎందుకంటే క్యాథలిక్ చర్చ్ చేసేసిందంటే ఒక్కొక్క పీస్ని తీసి క్యాథలిక్ చర్చెస్ ఆల్టర్ల మీద అలాగ పెట్టింది. తమిళనాడులో పూండిలో ఒక చర్చ్ ఉంది. సిలువలు దొరికింది ఇక్కడేనండి. ఆయన కొట్టిన మేకులు, ఆయన INRI ప్లేటు, బల్లి ఇవన్నీ దొరికింది. ఇది కల్వరి. మనం ఇప్పుడు కల్వరి కింద ఉన్నాం. ఇది తీసారు. ఈవిడే హెలీనా అండి.
క్రిస్టియానిటీని నిజంగా కాపాడిన వ్యక్తి ఉంటే తెలియదు. ఇక్కడే సిలువ దొరికింది. ఇది కల్వరి కింద ఇది చూస్తున్న వీడియో కల్వరికి యేసుక్రీస్తు కల్వరి శిలువపై ఇది శిలువ ఇవ్వబడిన కల్వరి శిలువ యొక్క కొండ భాగంలో ఉన్నాము. దిస్ ఈస్ వేర్ జీసస్ క్రూసిఫైడ్ రైట్ ఆన్ ది మౌంట్ ఆఫ్ కల్వరీ. We are under that mountain now. We are below that Calvary mountain. What's this place? Oh, just below the mountain. Calvary mountain. కల్వరి యేసుక్రీస్తు కల్వరి శిలువపై చనిపోయి ఉన్నాడు. అయితే ఆ కల్వరి కొండ, ఏ కొండపై యేసుక్రీస్తు మరి శిలువ ఇవ్వబడ్డాడు, ఆ కొండ క్రింది భాగం ఇది. గొల్గొతా అనే కొండ భాగం ఇది. డైరెక్ట్ కల్వరి. సిలువ వేసిన తర్వాత వర్షం వచ్చినప్పుడు ఆ రక్తం ఆ కారుకొని వెళ్ళి లెప్రసీ కేవ్లు ఉంటాయి కదా, అందులో వెళ్ళి హీల్ అవుతారు. ఇది అదే మనం ఇప్పుడు యూరినల్కి వెళ్ళిన ప్లేస్ అంతా కూడా లెప్రసీ కేవ్లు. ఇప్పుడు వేర్ వి వెంట్ ఫర్ యూరినల్స్, దట్ హోల్ ఏరియా వాజ్ లెప్రసీ కేవ్స్. సో యేసు ప్రభు రక్తం ఇది, అది ఒరిజినల్ రక్తం. అది డాక్సైడ్ అయిపోయి, ఐరన్ డాక్సైడ్ అయిపోయి, ఆ రక్తం ఆ కల్వరీ మీద ఫ్లో అయ్యి ఈ రాళ్ల మీద నుంచి కారుకొని ఆ లెప్రసీ కేవ్లో లెప్రసీ వాళ్ళు బెంగళూరులో చూపిస్తాను. దిస్ ఈస్ ద ప్లేస్. ఇక్కడ తీసుకుని యేసుక్రీస్తు యొక్క రక్తము అక్కడ ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్నారు. కారణం వర్షం ద్వారా ఆయన ముళ్ళ కిరీటం పెట్టిన చర్చికి వెళ్ళారు కదా, అక్కడ ఆ రాయి మీద కూర్చోబెట్టి ముళ్ళ కిరీటం పెట్టింది. ఆ రాయి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అది ఆయన ముళ్ళ కిరీటం పెట్టిన చర్చి. యేసుక్రీస్తు రక్తము మరి కొండ మీద రాయి మీద పడి ఉండగా వర్షం ద్వారా ఆ రక్తము మరి కుష్టి వ్యాధి వాళ్ళకు తగలగా వారు చూడండి, స్వస్థపడి ఉన్నారు. రండి రండి. ఇక్కడే సమాధి చేశారు కదా. సమాధి అక్కడ మనం ఇప్పుడు సమాధిలోకి వెళ్ళాం కదా, అది సమాధి. అంటే ముళ్ళు కిరీటం పెట్టి కదా వెళ్తారు. ముండ్ల కిరీటం పెట్టింది మొదట అక్కడ ఆ స్థలంలోనే ఈ రాయి ఉండేది. ఈ రాయి మీద కూర్చోబెట్టి ఆయన అలా కూర్చోబెట్టి ముండ్ల కిరీటం పెట్టింది. యేసుక్రీస్తును ఈ రాయి మీద కూర్చోబెట్టి ముళ్ళ కిరీటం పెట్టి ఉన్నారు. ఈ రాయి మీదనే కూర్చోబెట్టి ఇది ఆయన చనిపోయినప్పుడు బండలు బద్దలైపోతాయి. ఎత్తిపోయి వచ్చేస్తుంది కదా, క్రాక్ అయిపోయిన మౌంటైన్ ఇది. ఆ కల్వరి క్రాక్ అయిపోతుంది. అది ఏంటది? ఆయన చనిపోయినప్పుడు వెన్ ఈ డైడ్ ఎత్తిపోయి కమ్స్ ఆయన కల్వరి స్ప్లిట్. అది ఎర్త్క్వేక్లోనే స్ప్లిట్. ఈ మౌంటైన్స్ విల్ బ్లాస్ట్, రాక్ స్ప్లిట్, ఇవన్నీ అన్నమాట. Yeah, we have reached the western wall in Jerusalem. Now, please, brothers, sisters, come over here.
please, can you get here, please? We will have some time for picture.